అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడాయెను. ప్రియులారా, మనం వచనం వెంబడి వచనం కొలస్సీ పత్రిక ధ్యానం చేస్తూ గత వారం 16వ వచనం ధ్యానం చేశాం, 17వ వచనం కూడా చదివాము. అయితే దాన్ని విపులంగా ధ్యానం చేయలేదు. ఈరోజు 17వ వచనం ధ్యానం చేసి సమయాన్ని బట్టి 18వ వచనం కూడా మనం ధ్యానం చేద్దాము. మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు పౌలు కొలస్సీ సంఘానికి రాశాడు. మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం ఈ పత్రిక రాయడం యొక్క ఉద్దేశం, ఎందుకొరకు రాశాడు అనేది. అంటే అక్కడున్న మరి జ్ఞానవాదులు యేసు ప్రభుని దేవునికి అంగీకరించట్లేదు కనుక ఆయన యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రూఢీపరుస్తూ ఈ పత్రిక రాయవలసి వచ్చింది. కాబట్టి మరి ఈ పత్రికను ఇందులో యేసు ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించిన విషయాలు అనేకంగా పౌలు బోధించడం అనేది మనం చూసాం. కనుక ఇందులో భాగంగానే మనము గత వారం 16వ వచనం ధ్యానం చేశాము. అందులో మరి ఆకాశం అందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారములైనా సర్వమును ఆయన యందు సృజించబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను అన్నాడు. ఇక్కడ ఆయన అన్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు కనుక ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి మరి సమస్తమును సృజించబడెను అనే మాట మనం చూస్తూ వచ్చాం. ఈ వారం 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 17వ వచనంలో మరలా ఆయన అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇప్పుడు ఇలా చదవండి, ఆయన ముందుగా ఉన్నవాడు అనే పదం చూసారా? ఇలా కూడా చదవచ్చు, ఆయన ఉన్నవాడు కదా. ఆ వచనములోనే నేను మొదటి పదం చివరి పదం చదువుతున్నాను. ఆయన ఉన్నవాడు అనే పదం, ఆయన ఉన్నవాడు. మనం నేను ఉన్నవాడను అనే మాట ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? మనం నిర్గమకాండంలో మండుచున్న పొద, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పొద నడిమిన మరి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉండగా, నీ వెళ్ళి ఇశ్రాయేలీలను విమోచించు అని చెప్తూ ఉండగా మోషే అడుగుతాడు కదా, నీ పేరేమి? వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు నేను ఉన్నవాడను అని అన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఆయన ఉన్నవాడు అనే పదాన్ని మనం చూస్తాం. ఆయన ఉన్నవాడు, తర్వాత ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనే పదాన్ని చూస్తాం. ఆయన ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కనుక యేసు ప్రభువారు ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, ఆయన సృష్టి అంతటికి ముందుగా ఉన్నవాడు. ఆయన సృష్టి చేసిన తర్వాత వచ్చిన వాడు కాడు. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు అనబడ్డ వాళ్ళందరూ కూడా సృష్టి వచ్చిన తర్వాత వచ్చిన వారు వీళ్ళందరూ కూడా. ఏ దేవుడైనా ఏ దేవత అయినా మనం ఈ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భారతదేశంలో ఉన్నారు, గ్రీకులకు అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, రోమీలకు ఉన్నారు అనేక మంది దేవుళ్ళు దేవతలు. ఏ దేవుడైనా ఏ దేవత అయినా సృష్టి వచ్చాక, దేవుడు సృష్టిని చేసిన తర్వాత వచ్చిన దేవుళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ యేసుక్రీస్తు ఆయన సృష్టికి ముందుగా ఉన్నవాడు, ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ప్రకటన గ్రంథంలో ఇలా చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు ఇలా చెప్పారు. ఆయనే స్వయంగా చెప్పిన మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. అంటే జీవము గలవాడను అనే ఆ భావం కూడా ఉంది. జీవము గలవాడు, జీవాధిపతి అనే భావాలు కూడా ఉన్నాయి. జీవించువాడను,
మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. కనుక ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల చెప్పాడు ఆల్ఫా ఒమేగా అన్నాడు, మొదటివాడు కడపటివాడు. ఇప్పుడు యేసు ప్రభువారు నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు కదా. మరి పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు కూడా అన్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను అని. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటి వాడను కడపటి వాడను. ఇక్కడ క్రొత్త నిబంధనలోనేమో యేసు ప్రభు అన్నారు నేను మొదటి వాడను కడపటి వాడను. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు అన్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను. ఇంతకీ యేసు ప్రభు మొదటివాడా యెహోవా దేవుడు మొదటివాడా? ఏమండి ఏమంటారు? ఇద్దరూ ఒకటే. భలే అసలుకి మనకి చాలా స్పష్టత ఉంటుంది ఇద్దరూ ఒకటే అన్నప్పుడు. ఇది యూదులు సహించలేకపోయారు. ఇప్పటికీ కూడా కొంతమంది యూదులు యేసు ప్రభుని ఎందుకు నమ్మరంటే ఆయనే ఈయన అని నమ్మరు గనక. ఆయనే ఈయన అనుకున్నప్పుడు మనకు సందేహం ఉండదు. ఇంకా ఆయన యేసు ప్రభుని సిలువేయటానికి కూడా కారణం అదే, ఆయనే ఈయన అన్నందుకు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23-24 వచనాలు. అప్పుడు ఆయన మీరు వేరు నేను వేరు అన్నట్టుగా చెప్పాడు కదా. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు. అంటే యేసు ప్రభుకి ఇతర మనుషులకున్న ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. నేను ఈ లోక సంబంధుడను కాను అన్నాడు. తర్వాత 24 కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని. ఆయన పాపంలో ఉండి చనిపోయిన వాడు కాడు. ఆయనలో అసలు పాపమే లేదు ఆయన దగ్గరకు వచ్చేసరికి. తర్వాత నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. నేను ఆయననని మీరు నమ్మకపోతే అన్నాడు. ఆయన అంటే మనం ఇందాక చదివిన యెషయా గ్రంథంలో ఆయనే 44:6లో ఉన్న ఆయన. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు అన్నాడు. కనుక నేను ఆయననని మీరు నమ్మండి అన్నాడు. 8వ అధ్యాయంలోనే 8వ అధ్యాయము 57-58 వచనాలు. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టకమునిపే ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నాడు. చూసారా, అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది జీర్ణించుకోలేక ఏం చేశారు వారు, ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. కాబట్టి ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు కనుక నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. యెషయా గ్రంథంలో నేను మొదటి వాడిని కడపటి వాడని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. అందువలన ఆయనే ఈయన అని మనం అర్థం చేసుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఇదే యోహాను సువార్తలో ఒకసారి ఫిలిప్పు, ప్రభు శిష్యుడైన ఫిలిప్పు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు తండ్రిని కనబరుచు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేనింతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. నేనే ఆయనను అని అన్నాడు. కనుక
ఆయన మొదటివాడు, ఆయన ముందటివాడు, ఆయనకు ముందు ఎవరూ లేరు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని. చూడండి, ఇందాక యోహాను సువార్త 8:24లో నేను ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపంలో ఉండి చనిపోతారు, మీరు నా దగ్గరకు రారని చెప్పాడు. సేమ్ వచనం ఇక్కడ 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడు. వేరొక రక్షకుడు లేడు కదా. బైబిల్లో మనం చూస్తే ఇదిగో మనుషులందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దూత చెప్తా ఉన్నాడు, ఆ రక్షకుడే ఈ రక్షకుడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నేను మొదటివాడను అన్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు నమ్మిన ఆ దేవుడే క్రొత్త నిబంధనలో మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మీకా గ్రంథములో ఆయన పుట్టుక మునిపే 700 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో 766వ పేజీ మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అంటే నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు, నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అన్నాడు. లోకం పుట్టక మునుపు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే లోకం పుట్టక మునుపు నుంచి ఉన్నాడు ఆయన. మరి 6,000 సంవత్సరాల, 60,000 సంవత్సరాల, లేకపోతే 3 బిలియన్ సంవత్సరముల, లేక 30 బిలియన్ సంవత్సరముల, ఎన్నన్ను అనుకోండి, లోకం పుట్టుకు మునిపే ఉన్నాడు ఆయన. లోకం పుట్టుకు మునిపే ఉన్నాడు. కాబట్టి ఆయన మొదటివాడు అనేటువంటి మాట, ఆయన ముందటివాడు అనేటువంటి మాట కొలసీ పత్రికలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన కార్యము నిమిత్తమై మానవునిగా శరీరమును ధరించుకొని భూమి మీదకు వచ్చాడు. ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నవాడు, ఆది నుండి ఆయన ఉన్నవాడు. కనుక ఆయనకు ఆది అంతములు లేవు, ప్రారంభం ముగింపంటూ లేదు. కాబట్టి ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు. అందుకని కొలసీ పత్రికలో పౌలు మాటలు చెప్తూ 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నాడు. ఇది క్రీస్తు యొక్క ప్రాధాన్యత మనం చూస్తాం. తర్వాత అదే వచనములో ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఇది క్రీస్తు యొక్క ప్రభావము. మొదటి లైన్లోనేమో క్రీస్తు యొక్క ప్రాధాన్యత, ప్రీ ఎమినెన్స్ మనం చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. ఆయన ఎలాంటి ప్రభావం కలవాడు అని అంటే, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. దీన్ని వాడుక భాషలో ఎలా రాశారు అంటే, ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి అని రాశారు వాడుక భాషలో. గ్రీకు భాషలో ఉన్న దాన్ని
రీసెంట్గా తర్జుమా చేశారు. దాన్ని ఎన్ఆర్ఎస్వి అన్నారు, ఇంగ్లీష్లో న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ బైబిల్ అన్నారు. దాని నుండి క్రొత్తగా వాడుక భాషలో ఒక బైబిల్ని తర్జుమా చేశారు. ఎన్ని తర్జుమాలు వచ్చినా మనకున్న బైబిల్ అలవాటు కాబట్టి ఇదే మనం వాడుకుంటాం, తప్పులేదు. కానీ ఆ వాడుక భాష తెలుగు బైబిల్లో చక్కగా ఆ గ్రీకులో ఉన్న పదాన్ని వారు చాలా ఆలోచించి విపులీకరించి ఈ పదాన్ని రాశారు. వాళ్ళు ఏమని రాశారు దాన్ని అంటే, ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి అన్నాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. విశ్వమంతా, ఈ అనంత విశ్వంలో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు, ఇంకా ఏమన్నా ఉన్నవండి, ఇవన్నీ కూడా ఆయనలోనే, యేసు ప్రభులోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఏ ఆధారము లేకుండా శూన్యంలో వేలాడుతూ, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఇలా ఉన్నాయి కదా. మానవుడు తయారు చేసినటువంటి బళ్ళు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లేదు, ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లేదు. మన బైక్ల యాక్సిడెంట్లు, కార్లు చూస్తాము, తర్వాత విమానాలు ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. మానవుడు తయారు చేసినవి ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కానీ విశ్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే గ్రహాలు, సెకనుకి 16,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగినటువంటి గ్రహాలు, ఈ విశ్వంలో ఎంత స్పీడ్గా వేగంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఒకదాన్నొకటి ఢీ కొనకుండా ఒక స్థిరమైన కక్షలో ఇవి ఎలా తిరగలుగుతున్నాయి అంటే దానికి కారణం అదే, ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి అని అన్నాడు. కనుక దాన్ని ఏమన్నా చెప్పండి, ఈ దాన్ని మరి గురుత్వాకర్షణ శక్తి అన్నారా, లేకపోతే విశ్వం యొక్క ఫైన్ ట్యూనింగ్ అని అన్నారు. తర్వాత దాని ఆధారంగానే జీవం ఉనికిలో ఉంది అని అన్నారు. తర్వాత గురుత్వాకర్షణ స్థిరాంకం, తర్వాత విద్యుదయస్కాంత శక్తి, తర్వాత ప్లాంక్ స్థిరాంకం, కాస్మిక్ డెన్సిటీ, ఇవన్నీ ఈ జీవము ఉనికిలో ఉండడానికి కారణం. ఈ విశ్వము యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఇవి కారణాలు. మరి ఇవన్నీ వీటిని నిర్మించి, వీటిని నడిపిస్తూ, వీటి వెనక పనిచేస్తున్న ఆ శక్తి, దేవుని శక్తి, ఇవన్నీ కూడా ఆయనలోనే స్థిరంగా నిలిచి ఉన్నాయి. కాబట్టి ఆయన అన్నిటికీ ఆధారభూతుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అన్నిటికీ, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అన్నాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ఆయనలోనే ఈ విశ్వమంతా ఉంది. మనం బైబిల్లో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయము 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు. కాబట్టి ఈ విశ్వం అంతా కూడా ఆయనలోనే ఉంది. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. ఈ అనంతమైన విశ్వము స్థిరంగా నిలవడానికి ఆయనే కారణం. కనుక ఇప్పుడు స్పీడ్గా బండి మీద వెళుతూ వెళుతూ సడన్గా బ్రేక్ వేసామనుకోండి, స్పీడ్గా వెళుతూ సడన్ బ్రేక్ వేసామనుకోండి, ముందుకు పడిపోవడానికి వీలుంటుంది. స్పీడ్గా వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తే మనం ఎదరికి పల్టీలు కొట్టేసి పడిపోతాం. ఈ భూమి చాలా వేగంగా తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా అలాగా బ్రేక్ వేసినట్టుగా ఆగిందనుకోండి, ఏం జరుగుతుంది? మొత్తం ఎక్కడిదక్కడ చల్ల చెదురుగైపోయింది. మాత్రమే కాదు, గ్రహాలు ఢీకొని ఎక్కడెక్కడ విశ్వమంతా అల్లకల్లోలం అయిపోయింది. దాన్నే
యెహోవా ఉగ్రత దినం అన్నారు. ఆ దినాన పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. అది యెహోవా దినం అన్నారు. యేసుప్రభు యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి మనకంటే ముందుగా ప్రభువులో చనిపోయిన వారిని వెంట పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు మనం కడబోర శబ్దాన్ని వినగానే రెప్పపాటు కాలంలో మహిమ దేహాన్ని ధరించుకొని మేఘాలపైన ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళగా 7 ఏండ్ల విందులో మనం ఆ మేఘాలలో మనం పాల్గొనగా భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమలు ఉండగా ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయినాక యేసు ప్రభువారు మనల్ని వెంట పెట్టుకొని భూమి మీదకి వచ్చాక 1000 ఏండ్ల పాలన, నీతి పాలన యెరూషలేము కేంద్రంగా జరగగా ఆ 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత చివరిలో అప్పుడు జరిగేటువంటి భయంకరమైన యుద్ధం ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఆకాశము, భూమి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఆయన ఏర్పాటు చేస్తాడు. అప్పుడు నూతన యెరూషలేము అనే పట్టణములో మనము ప్రభుతో కూడా యుగ యుగాలు మనం నివసిస్తాం. కనుక అప్పుడు ఈ పాత ఆకాశము, భూమి ఇవన్నీ కూడా మొత్తం లయమైపోతాయి. అప్పటి వరకు ఇవన్నీ కూడా ఆయనలో స్థిరంగా నిలుస్తాయి. అప్పటి వరకు ఆయనలో స్థిరంగా నిలుస్తాయి. ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక పౌలు యేసు ప్రభుని ఎంత హెచ్చించి ఈ పత్రికలో రాశాడో మనం చూస్తాం. వీళ్ళకి కొలసీ ప్రాంతంలో గ్రీకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ గ్రీకు దేవుళ్ళలో ఒకడు అట్లాస్ కదా, ఆయన భూమిని ఎత్తిపట్టుకుంటాడని నమ్ముతారు. వాళ్ళు భూమికి ఆధారం అట్లాస్ అని వాళ్ళు నమ్ముతారు. సరే, మొత్తానికి ఏదైనా కానివ్వండి, ఏది చేసినా ఈ భూమికి కానీ విశ్వానికి కానీ అన్నిటికీ ఆధారభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది మనం గుర్తుపెట్టుకోవాలని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 17వ వచనంలో 2 మాటలు గుర్తుపెట్టుకున్నాం. ఒకటి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, క్రీస్తు ప్రాధాన్యత. 2, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, క్రీస్తు ప్రభావము. 3వది 18వ వచనములో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇది క్రీస్తు యొక్క అధికారము, హెడ్షిప్ అంటారు దాన్ని. అంటే ఆయన అధికారాన్ని తెలియజేసే విషయము శిరస్సు అనే దాన్ని. కనుక సంఘము అనే శరీరమునకు క్రీస్తు శిరస్సు అనే మాట మనం చూస్తా ఉన్నాం. సంఘము అనే మాట మనం విన్నాం కదా. సంఘము, మందిరము ఇవి 2 వేరు. సంఘం ఎక్కడ ఉంటుంది? మందిరములో ఉంటుంది. సంఘం ఎక్కడ ఉంటుంది? మందిరములో ఉంటుంది. మందిరము వేరు, సంఘము వేరు. మందిరము అంటేనేమో మనుషుల చేతులతో నిర్మించబడింది. ఈ గోడలు కానీ ఇంకేదన్నా కానీ ఇవన్నీ కూడా మనం కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశాన్ని మందిరము అన్నారు. అందులో కూడుకున్నటువంటి దేవుని బిడ్డలను సంఘము అన్నారు. సంఘము వేరు, మందిరం వేరు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రికలో ఆయన ఈ వ్యత్యాసాన్ని మనకు చూపిస్తాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా ఆ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అన్నాడు. ఇక్కడ జీవము గల దేవుని సంఘము, దాని ముందు దేవుని మందిరము అనే పదాన్ని వాడాడు. దేవుని మందిరం, మందిరము వేరు, సంఘము వేరు. మందిరానికి ఎవరైనా రావచ్చు, మందిరానికి ఎవరైనా రావచ్చు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ సంఘములో చేరాలి అంటే మారు మనసు పొందాలి. అది సార్వత్రిక సంఘం. నేను బేతేలు సంఘాన్ని గురించి మాట్లాడట్లా, లేకపోతే ఇంకో సంఘాన్ని గురించి చెప్పట్లేదు. నేను సార్వత్రిక సంఘాన్ని,
ఆ సార్వత్రిక సంఘములో, పెండ్లి కుమార్తె వధువు సంఘములో నువ్వు చేరాలి అని అంటే గనక నీ క్రమశిక్షణ ఉండాలి, మారు మనసు ఉండాలి, పవిత్రత ఉండాలి, క్రీస్తు రక్తంతో కడగబడాలి, వాక్యంతో శుద్ధి చేయబడాలి. మందిరానికి నువ్వు ఎవరివైనా రావచ్చు. మందిరంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. మందిరంలో మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. మందిరంలో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన ఉపమానములో దేవుని రాజ్యము ఒకడు సముద్రములో వల వేసిన దాన్ని పోలి ఉన్నదన్నాడు. ఆ వల లాగగా అందులో మంచివి చెడ్డవి అన్నీ ఉంటాయి. కానీ తర్వాత ఏం చేస్తాడంటే ఆ మంచి వాటిని ఏరి వాటిని గంపలో వేసుకుంటాడు, చెడ్డ వాటిని తీసి పక్కన పడేస్తాడు. ఆ మంచివి చేరినవే సంఘము అన్నారు. గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి. కోతకాలమున వాటిని దొల్లగొట్టిన తర్వాత గురుగులనేమో తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు, గోధుమలనేమో కొట్లో వేస్తాడు. అది సంఘం, సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘములో, ఎత్తబడే సంఘములో ప్రభు రాకడికి సిద్ధపడుతూ ఉండాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. కానీ మందిరంకు ఎవరైనా రావచ్చు. మొన్నేంటి నువ్వు గొడవ ఆడుతున్నావు, చర్చికి రావచ్చా అంటే రావచ్చు, దానిదేముంది. అది గొడవలు మానుకోవాలని చెప్తాము, కానీ నువ్వు రాకూడదు అంటానికి ఎవరికీ లేదు. అందువల్ల దేవుని మందిరము అందరి కొరకు, ఎవరైనా రావచ్చు. కానీ దేవుని రాజ్యాన్ని చేరాలంటే మాత్రం దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. అందువల్ల సంఘము వేరు, మందిరం వేరు. మందిరము వేరు, సంఘము దగ్గరకు వచ్చేసరికి అది జీవము గల దేవుని సంఘము, అది సత్యమునకు స్తంభము అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు మందిరము అంటే కన్స్ట్రక్షన్ కదా, అదో బిల్డింగ్ కావచ్చు, లేకపోతే పాక కావచ్చు, ఏదన్నా కానీ మనుషుల చేత నిర్మించబడింది. మొట్టమొదటిగా మందిరము అనే కాన్సెప్ట్ దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యాకోబుకి బయలుపరిచాడు. ఆదికాండంలో 28వ అధ్యాయంలో యాకోబు పద్దనరాముకు వెళుతూ ఉండగా ఆయన ఒక కలగన్నాడు. నిద్రపోతూ ఉండగా కలలో నిచ్చెన, ఆకాశమునకు వేయబడిన నిచ్చెన, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడగా మేలుకున్న తర్వాత యాకోబు లేచి ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనములో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. అప్పటి వరకు మందిరము అనే ఆ కాన్సెప్ట్ అనేది ఎవరికి తెలియదు. బలిపీఠం, బలులు అర్పించడం తెలుసు, కానీ మందిరము అనేది ఆ దర్శనము మొట్టమొదటిగా అది ఎవరికి బయలుపరచబడిందంటే యాకోబునకు. అయితే యాకోబు ఏం చేశాడు? అక్కడ మందిరాన్ని ఎలా నిర్మించాడు? ఒక రాయిని నిలబెట్టాడు అంతే. మొట్టమొదటి మందిరము ఒక రాయి, దాన్ని దేవుని మందిరం అన్నాడు. ఒక రాయిని నిలిపాడు, దాని మీద నూనె పోసాడు, ప్రార్థన చేశాడు, దాన్ని మందిరము అని అన్నాడు. దాని తర్వాత మోషేకి దేవుడు బయలుపరిచాడు. మోషే ఒక గుడారాన్ని తయారు చేశాడు, దాన్ని మందిరము అని అన్నాడు. ఆ గుడారాన్ని మందిరం అన్నాడు. సెకండ్ రెవల్యూషన్ అన్నారు దాన్ని. టెంపుల్కు సంబంధించిన సెకండ్ రెవల్యూషన్, ట్యాబర్నికల్ అని పిలుస్తారు దాన్ని. కనుక మందిరము అది నిర్గమకాండం 23:19లో మందిరము అని వాడబడింది, గుడారం. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 17వ అధ్యాయంలో 3వ ప్రత్యక్షత దావీదుకి ఇవ్వబడింది. దావీదు మరి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు. అది మహాదేవుని యొక్క మందిరం అన్నారు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనములు మహాదేవుని మందిరం అన్నారు. అది సొలొమోను కట్టించిన మందిరం. దాని తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో అంతకుముందు కూల్చబడిన సొలొమోను మందిరాన్ని జెరుబ్బాబెలు, యెహోషువలు తిరిగి బాగు చేశారు. దాని తర్వాత మక్కాబీల కాలంలో మరలా అది కూల్చబడిన రోమీలు కూల్చిన దాన్ని మక్కాబీల కాలంలో తిరిగి దాన్ని నిర్మించారు 46 సంవత్సరములు. అలాగా మందిరము అనే దాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఈ మందిరము ఎందుకు అని అంటే, ఈ భౌతిక సంబంధమైన మందిరం ఎందుకు అని అంటే, ఇది కొన్ని కారణాలు బట్టి నిర్మించబడింది. ఒకటేమో సమస్యలకు పరిష్కారం కదా. మందిరము దేనికంటే సమస్యలకు పరిష్కారం. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, పరిష్కారం ఎక్కడంటే మందిరంకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలకు పరిష్కారం దొరికింది. ఆదికాండం 35వ అధ్యాయంలో 1వ వచనములో యాకోబు బేతేలునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు.
అంతకుముందు 34వ అధ్యాయంలో పెద్ద సమస్య. అయితే మందిరానికి వెళ్ళడం వల్ల సమస్య నుండి విడుదల పొందాడు. మందిరములో హన్నా ప్రార్థన చేయటం వలన కుమారుణ్ణి పొందింది. మందిరములో సమస్యల నుంచి విడుదల ఉంది. తర్వాత మందిరములో ప్రయాణములో దేవుని యొక్క దిక్సూచి లాగా ఆలోచన మనకు దొరుకుతుంది. అది మనం నిర్గమకాండం 40వ అధ్యాయంలో చూడగలం. తర్వాత శ్రమల్లో సహాయం ఉంటుంది మనకు మందిరం వలన. అందువలన దేవుడు ఈ భౌతిక సంబంధమైన మందిరాన్ని మనకిచ్చాడు. మందిరములోనికి వచ్చి మనం ప్రార్థన చేసి మనం దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాం. కానీ సంఘము అన్నప్పుడు సంఘము వేరు. అది జీవము గల దేవుని సంఘము అన్నారు. ఇక్కడ సంఘాన్ని ఏమని పోల్చారు? శరీరము అని పోల్చాడు కదా సంఘానికి. దీన్ని ఏమన్నారంటే సాదృశ్యములు అన్నారు, మెటాఫర్స్ అంటారు. సాదృశ్యము ఏంటా సాదృశ్యము? సంఘము శరీరం లాంటిది. ఇలాంటి మెటాఫర్స్ కొన్ని ఉన్నాయి, సాదృశ్యాలు బైబిల్లో. సంఘము వధువుతో పోల్చబడింది. పెండి కుమార్తె వివాహం కొరకు సిద్ధపడినట్టుగా సంఘము కూడా సిద్ధపడాలి. కనుక దాన్ని వధువు అన్నారు. సంఘమును ద్రాక్ష తోట అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో తోటమాలి యేసు ప్రభు, తండ్రి వ్యవసాయకుడు, మనమందరం కూడా ద్రాక్ష తోట. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 3:16లో సంఘము దేవుని ఇల్లు అన్నారు, దేవుని ఇల్లు. తర్వాత ఎఫెసీ పత్రిక 2:19లో దేవుని కుటుంబము అన్నారు. సంఘము దేవుని కుటుంబం. మనమందరం కూడా ఒక కుటుంబంలో ఓ తండ్రి బిడ్డల లాంటి వారం, దేవుని కుటుంబము. అలాగనే కొలసీ పత్రికలో మనం చూసాము 1:18లో సంఘము శరీరముతో పోల్చబడింది. శరీరంతో పోల్చబడినప్పుడు శరీరాన్ని గురించి నేను 3 మాటలు గుర్తు చేస్తాను. ఒకటి ఏకత్వము మరియు సమన్వయము. శరీరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మన శరీరాన్ని గురించి ఆలోచిస్తే ఏకత్వము సమన్వయము మనకు కనబడుతుంది. ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. 2 కాళ్ళు ఒకే దిక్కు నడుస్తాయా? 2 కాళ్ళు 2 దిక్కులకు పోతాయా? చెప్పరేంటి ఎవరు? దాన్ని ఏమన్నారంటే ఏకత్వము సమన్వయము. ఒక కాలు ముందుకి ఒక కాలు వెనకపోతుంది అనుకోండి, ఇక పోయినట్టే. ఇక మనం ముందుకి ఇంకా కదా. ప్రార్థనకు వచ్చేటప్పుడు కొంతమంది కాళ్ళు అంతే, ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక. అందుకు బాగా లేటుగా వస్తూ ఉంటారు పాపం, అడుగులు ముందు పడలేక మందిరానికి వచ్చేటప్పుడు. అదే మళ్ళీ ఇంకో చోట పరిగెత్తమనండి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కాళ్ళకి అసలు టైర్లు ఉండట్టే, ఇక చక్రాలు ఉండట్టే. అది చర్చికి అని అంటే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పడతా ఉంటుంది. అందుకని సమన్వయం లోపిస్తుంది కనుక మనం సమయానికి రాలేము. కొంతమంది ఏమో అతి నీరసులు అనుకోండి, అది బైబిల్లో ఉన్న మాట. అతి నీరసులు చురుగ్గా ఉండరు. లేవడం నీరసమే, స్నానం చేయడం నీరసమే, రెడీ అవడం నీరసమే, మందిరానికి రావడం నీరసమే, ఉసూరు అనుకుంటూ వస్తూ ఉంటారు. బైబిల్ ఏముంటుందో తెలుసా? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. కనుక మనం శరీరాన్ని గురించి నేర్చుకుంటాం. శరీరంలో మనం ఏం చూస్తాం? మొదట ఏకత్వము సమన్వయము అని. అంటే శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. శరీరంలోని అవయవాల మధ్య సమన్వయాన్ని చూస్తాం, శరీరంలోని అవయవాల మధ్య ఏకత్వాన్ని చూస్తాం. ఏకత్వము సమన్వయము కలిసి పనిచేస్తూ ఉంటాయి ఇవి. కనుక ఒకదానితో ఒకటి ఇవి కలిసి పనిచేస్తాయి కనుక వీటి మధ్య ఏకత్వాన్ని సమన్వయాన్ని మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు
అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అన్నాడు. ఇప్పుడు ఎవరికైనా కిరీటం పెట్టి గణపరచాలనుకున్నారు అనుకోండి, కిరీటం ఎక్కడ పెడతారు? కాలు మీద, చెయ్యి మీద, తల మీద పెడతారు. తల మీద పెట్టినప్పుడు తల ఒక్కటే సంతోషించిద్దా, శరీరం అంతా సంతోషించిద్దా? అది ఒక అవయవం ఘనత పొందినప్పుడు శరీరంలోని అవయవాలన్నీ ఘనత పొందుతాయి. ఒక అవయవము శ్రమ పడినప్పుడు శరీరంలోని అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి కదా. ఇప్పుడు కపాల్నే తలకొచ్చి ఏదో వెంటనే తగిలింది, తగలంగల్ని ఈ చెయ్యి వెంటనే దీనికి ఇక్కడికి వచ్చేసింది, తలకు తగలంగల్ని చెయ్యి వచ్చేసింది అక్కడికి. తలకి చెయ్యికి ఏంటి? సమన్వయము, ఏకత్వము, కలిసి పనిచేస్తూ ఉంటాయి. శరీరంలోని అవయవాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి సమన్వయముగా, ఏకత్వముగా పనిచేస్తూ ఉంటాయి. అలాగా సంఘములో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ఒక శరీరం లాగా ఉండాలి, కలిసి పనిచేయాలి, ఏకత్వము, సమన్వయము. నేను ప్రతిసారి చెప్తా, అయిపోయిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని అంటే కొంతమంది ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు. ఇక్కడే లేనప్పుడు ఇంకా సమన్వయం, ఏకత్వం, మిగతా విషయాలు ఎలా ఉంటుంది? ఈ చిన్న విషయంలోనే లోపిస్తే మందిరానికి వచ్చేవాళ్ళు పలకరిస్తారు, ఊరందరం పలకరిస్తాం బాగానే. మందిరంలో వందనాలు చెప్తుంటే మొహం జారేసుకొని కూర్చుంటాం. వందనాలు చెప్పరు, కనీసం చేతులు, వందనాలకి చేతులు లేవో. చక్కగా అందరూ పలకరించుకుంటే ఎంత బాగుంటుంది. ఏదో ఒక 5 నిమిషాలు మహా అయితే, ఏదో బైబిల్ సంఖ్యలో పెట్టుకోవటం, ఉరుగు పరుగులు వెళ్ళిపోవటం, ఏదో ఇక లోకం అంతా మునిగిపోతుంది, నేను బాగుపోతే అంతా అయిపోయింది అన్నట్టుగా పరిగెత్తడం. ఏం పోయింది? ఒక 5 నిమిషాలకి ఏం పోయింది? దేవుని మందిరంలో గడిపేది కొద్ది సమయం. చక్కగా నిలవబడి అందరికీ వందనాలు చెప్పి పలకరించుకొని, ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పుకొని, ఎలా ఉన్నారు, పోయిన వారం రాలేదు కదా, ఎందుకు రాలేదు, ఒక మాట అడిగి, మాకెందుకు, అన్ని పాస్టర్ గారు చూసుకుంటాడు, మేము బైబిల్ సంఖ్యలో పెట్టుకొని మేము వెళ్ళిపోతాం అన్నట్టు. అది శరీరం కాదు. శరీరం అని అంటే అన్నిటి మధ్య, అవయవాలన్నిటి మధ్య సమన్వయం ఉండాలి, ఏకత్వం ఉండాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరి భారములు ఒకరు భరించాలి, ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి, ఒకరి శ్రమలు ఇంకొకరు వారు శ్రమలుగా ఎంచుకోవాలి, ఒకరి ఘనత ఇంకొకరి ఘనతగా ఎంచుకోవాలి. మనం కలుసుకొని మాట్లాడుకునేది వారానికి ఒకసారి. ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, చదువుతున్నారా, ఏం చేస్తున్నారు అని అడిగి చక్కగా మరి వారి గురించి ప్రార్థన చేస్తూ, వారు ఏదన్నా మేలు పొందినప్పుడు మనం విని సంతోషించడం, వాళ్ళు ఏదన్నా శ్రమల్లో ఉన్నారనుకున్నప్పుడు వారి కొరకు ప్రార్థించడం, ఇది సంఘం యొక్క బాధ్యత. ఇలాంటి వారే సార్వత్రిక సంఘంలో ఉంటారు. మీరు వందనాలు చెప్పకపోయినా మందిరంలో ఉంటారు. సార్వత్రిక సంఘానికి రావాలంటే శరీరంలోని అవయవాల్లాగా ఉండాలి. శరీరంలోని అవయవాల్లాగా ఉన్నప్పుడే మనం సార్వత్రిక సంఘంలో సభ్యులమై ఉంటాం. కాబట్టి సంఘము అన్నప్పుడు అది శరీరానికి పోల్చబడింది. శరీరము అన్నప్పుడు 3 మాటలు గుర్తు చేయాలనుకున్నాను నేను ముగించక ముందు. అందులో ఒకటి ఏకత్వము మరియు సమన్వయము అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆధారపడడం. శరీరము అన్నప్పుడు ఆధారపడడం మనం చూస్తాం. శరీరంలో ఏ అవయవము కూడా స్వతంత్రముగా ఉండదు. ప్రతి అవయవము ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి. శరీరం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కాళ్ళు మనం నిలబడతామనుకోండి, శరీరం కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు నా మీద ఆధారపడుతున్నారు కానీ నేను మీ మీద ఆధారపడలేదు, కంటికి నాకు సంబంధం లేదని కాలు ఉందనుకోండి, కన్ను మూసుకొని వెళ్తా ఉంటే ఏం జరుగుతుంది? కాలుకి దెబ్బ తగులుతుంది. అర్థమవుతుంది కదా? కాలుకి దెబ్బ తగలే నోరేమంటుంది? అబ్బా అంటది. అర్థమవుతుంది? అబ్బా అంత సంబంధం ఉందంటావా శరీరంలో? దాన్నే ఆధారపడడం అని అన్నారు. ఇంకా ఒకసారి ఓ పెద్ద పాస్టర్ గారు చెప్పారు. అదేంటంటే శరీరంలో అవయవాలన్నీ కలిసి నోరు, నాలుక, ఇప్పుడు నోరేమో పళ్ళేమో నవ్వులుతాయి, చేతులేమో ఆహారం నోట్లోకి తీసుకెళ్తాయి, పళ్ళేమో నవ్వులుతాయి, నాలుకేమో రుచి చూసిద్ది, అంగిలి మింగుతుంది, చివరికి అన్నీ కలిపి ఏం చేస్తాయి అంటే కడుపులోకి చేరుస్తాయి. ఈ కడుపు పని ఏముంది, ఇంకా తిని మెదలకుండా అట్లాగ ఉంటుందని చెప్పి అన్నీ కలిసి కడుపు మీద స్ట్రైక్ చేసినాయి.
అన్నీ కలిసి కడుపు మీద స్ట్రైక్ చేస్తే ఏమైంది? తర్వాత ఏమైందంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఆ తర్వాత కాళ్ళు వణుకుతున్నాయి, తర్వాత చేతులు బలహీనపడ్డాయి, చెమటలు గారుతున్నాయి, నిలవబడలేకపోతున్నారు, మందగించింది. ఎందుకంటే ఈ పొట్టకు పని ఏముంది? అన్నీ కలిపి పొట్టలో వేస్తూ ఉంటే అది తినేసి కూర్చుంటుంది మెదలకుండా, కనీసం నవలడం కూడా లేదు, నవలే పని అంత పళ్ళు చేస్తున్నాయి, ఇక ఏం చేస్తుంది ఇంకా అని చెప్పి ఆ పొట్ట మీద స్ట్రైక్ చేస్తే చివరికి అన్ని అవయవాలన్నీ కూడా బలహీనపడిపోయినాయి. అందువలన ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. బైబిల్లో ఒక మాట ఉంది, యుద్ధము చేయువాని జీతం ఎంతో, సామాగ్రి దగ్గర కావలి ఉండువాని జీతమును అంతే. దావీదు అన్నాడు. కొన్నిసార్లు నువ్వు పాటలు పాడవచ్చు, పాడకపోవచ్చు. ముందెందుకు వెళ్ళడం, పాటలు ఏమైనా పాడతావా ఏంటి అనుకో. లేటుగా వచ్చావనుకో, నువ్వు ఆధారపడలేదని అర్థం. మరి ఏం చేస్తావు? లేటుగా వచ్చి ఏం చేస్తావు? ప్రసంగం చేస్తావా? మరి అది కూడా లేనప్పుడు ఎందుకు ఇంకా రావడం? కొంతమంది పాటలకు రారు, ఎందుకంటే మనం ఏం పాడతాం అని. నీకు వచ్చినా రాకపోయినా, ఎలాంటి స్వరం ఇచ్చినా కలిపి పాడడం అనేది, ప్రారంభంలో రావడం, కలిపి పాడడం, అది మంచి అలవాటు. ప్రతి విశ్వాసి ప్రారంభ ప్రార్థనకు ముందుగానే మందిరానికి రావాలి. దేవుడు మెచ్చుకునేటువంటి పద్ధతి అది. ప్రారంభించిన తర్వాత ఎప్పుడో నిదానంగా రావడం కాదు. అది ఎప్పుడో ఒకసారి కుదరకపోవచ్చు, కొన్నిసార్లు పనులు ఉండొచ్చు. కానీ సాధ్యమైనంత వరకు 9 గంటలకు ఆరాధన అనుకున్నప్పుడు పావుగంట ముందు ఉండాలి. రైల్వే స్టేషన్కి పావుగంట ముందు ఉంటావు, పరీక్ష రాయడానికి పావుగంట ముందు వెళ్తావు, కాలేజీకి వెళ్ళడానికి పావుగంట ముందు వెళ్ళిద్ది, ఉద్యోగానికి వెళ్తావు ముందుగానే హడావుడిగా పరిగెత్తుకుంటా. మరి చర్చికే లేటుగా వస్తావు. కనుక దేవుడు మెచ్చుకునేటువంటి పద్ధతి ఏంటంటే ప్రారంభానికి ముందే నువ్వు మందిరంలో ఉండాలి. అది దేవుడు మెచ్చుకునే పద్ధతి. కనీసం అలా కాకపోతే ప్రారంభ ప్రార్థనకే రావాలి. అది కూడా లేకుండా పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాం, మొదటి వర్తమానం అయిపోయిన తర్వాత వెళదాం, స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత వెళదాం, వాక్యం మధ్యలో వెళదాం, చివరిలో వెళదాం అనుకుంటే అసలు పరలోకానికి ఎప్పుడు వస్తావు నువ్వు? అందువలన ఒకదాని మీద ఒకటి ఆధారపడడం అనే దానిలో మనము పాటలు పాడం కదా అనుకో, లేటుగా రావద్దు, కలిసి పాడదాం. మనం అందరం కూడా శరీరంలోని అవయవాల్లాగా మనం స్వతంత్రంగా పనిచేసేవారం కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి పనిచేసేవారం, శరీరంలోని అవయవాల వలె. ఇది కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఇలా రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే అన్నాడు. శరీరం ఒక్కటే, అవయవాలు వేరు, కానీ ఇవి ఒకదానితో ఒకటి సమన్వయముగా ఏకత్వంతో పనిచేస్తాయి. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తాయి, ఒకదానితో ఒకటి పోల్చుకోవటం కాదు. నేను కన్ను కాను కదా అని చెవి అనుకోకూడదు, నేను చెవి కాను కదా అని నోరు అనుకోకూడదు. దేనికి దానికే ఆ యూనిక్నెస్ మనం చూస్తాం. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు, నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. కొంతమంది పాడితే ఆకాశంలో పక్షులు కూడా ఆలకిస్తాయి, నాకేమొచ్చలే పాటలు అని అనుకోవద్దు. నేను అనుకుంటున్నానా? అనుకోను. నేను నువ్వు బాగా పాడవని నన్ను అన్నా సరే నేను అనుకోను, ఎందుకంటే నాకు నేనే.
నాకు ముందు నా లాంటి వాడు ఎవడో లేడు, నా తర్వాత నా లాంటి వాడు ఎవడు ఉండడు. దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రత్యేకంగా సృష్టించాడు. నువ్వైనా నేనైనా మనమందరము ప్రత్యేకమైన వ్యక్తులం. మన చేతి వేలి ముద్ర ఉంటుందండి, అది ఎవరి ముద్ర వారిదే. కోట్ల మంది ప్రజలున్నా సరే ఒకరిది ఒకరికి ఉండదు. దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రత్యేకమైన విధానంగా చేశాడు. అయినా మనం అంతా ఒకే శరీరం, అవయములు వేరు కానీ శరీరము ఒక్కటే. మనమందరం అవసరం సంఘములో, శరీరంలో ప్రతి అవయవం అవసరం. అలాగనే మనమందరము ఆయన మందిరములో మనమందరం అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవది, ఆధారపడడం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది, వైవిధ్యములో ఉన్న గౌరవం. ఒకటేమో ఏకత్వము మరియు సమన్వయము, రెండు ఆధారపడడం, మూడు వైవిధ్యములో గౌరవం. వైవిధ్యం అంటే అది భిన్నత్వాన్ని తెలియజేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నారు చూసారా, అలాగా వైవిధ్యంలో ఉన్న గౌరవం. ఇది శరీరములో తక్కువ విలువ గలది అనుకున్నటువంటి అవయవం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఎక్కువ గౌరవానికి పాత్రమైంది. ఉదాహరణకి ఇప్పుడు మన కంటికి కనబడే, పైకి కనబడే అవయవాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, కన్ను, నోరు, ముక్కు, చెవులు, ఇవి కంటికి కనబడిన అవయవాలు కూడా ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ కూడా. చెయ్యి కంటే లోన కంటికి కనబడని గుండె ప్రాముఖ్యం, లోపల ఉన్న గుండె ప్రాముఖ్యం. గుండె బయటికి కనబడకపోవచ్చు, ఈ నోటిలాగా లేక చెవిలాగా, కానీ కనబడకపోయినా ఆ గుండె చాలా ప్రాముఖ్యం. అలాగ సంఘంలో నీవు ఒకవేళ బయటికి కనబడే, అందరిలో గుర్తించబడే కృపావరాలు నీకు ఉండకపోవచ్చు, కానీ గుండెలాగా ప్రార్థన చేసే నీవు చాలా ప్రాముఖ్యం సంఘానికి. పైకి మనుషులు మెచ్చుకునే విధంగా నీకు తలాంతులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు మెచ్చుకోగలిగిన కన్నీటి ప్రార్థన అనుభవం ఒక గుండెలాగా మనిషికి, సంఘానికి నీ అవసరం ఉన్నది. అందుకనే పౌలు వైవిధ్యములో గౌరవం అనే పదాన్ని మన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పదాన్ని రాశాడు. అది ఆ మాటలో రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, ఇందాక చదివిన భాగంలోనే మరికొన్ని మాటలు చదువుతాను నేను. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, ఇందాక మనం ఎక్కడి వరకు చదివాము? 20 వరకు. తర్వాత అక్కడి నుండి, గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే అన్నాడు. అంటే చాలా బలహీనమైంది, దాన్ని గట్టిగా మనం పట్టుకొని ఇలాగ నొక్కలేం మనం, కానీ అది చాలా ప్రాముఖ్యమైంది. అదే చెప్పాడు, శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అన్నాడు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగుచేసి శరీరమును అమర్చాడు అన్నాడు. కనుక దేవుడు ఎంత అద్భుతంగా తక్కువ దానికి ఎక్కువ ఘనతనివ్వడం అంటే వైవిధ్యములో ఘనతను, గౌరవాన్ని మనం చూస్తే మనలో ఎవరినైనా దేవుడు గణపరిచాడు అనుకోండి, ఒకవేళ తక్కువ స్థితి కానీ దేవుని వల్ల ఎక్కువ ఘనతను పొందారనుకోండి, మనం ఆనందించాలి. కానీ శరీరంలో అవయవాలు ఒకదానితో ఒకటి కొట్లాడవు కదా. ఇప్పుడు నా చేతితో వేరే వాళ్ళ చేతిని కొడతాను నేను, నా చేతులతో నా చేతులు కొట్టుకొని, నా చేతులతో నా కాళ్ళు కొట్టుకొని నేను చేయను కదా. మరి సంఘంలో దేవుని పిల్లలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడాలు, చాడీలు, గొడవలు, తగాదాలు, ఒకళ్ళంటే ఒకటి పలకపోవడాలు, ఏంటది? అది నీ చేత్తో నీ చెంపను కొట్టుకున్నట్టేగా. అది చెప్తున్నాడు ఇక్కడ.
అందువలన దేవుని పిల్లలంగా ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండలేకపోవచ్చు, కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనీసం సమర్థించుకోకూడదు, ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనం శరీరంలోని అవయములై ఉన్నాము. అందువలన ఏకత్వము, సమన్వయాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనే దాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత వైవిధ్యంలో ఉన్న గౌరవాన్ని గుర్తించి, ఒకవేళ తక్కువ స్థితి కలిగిన వ్యక్తులకే దేవుడు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకెందుకు అది, వీళ్ళకెందుకు ఇది, వాళ్ళకి స్థలం కావాలా, వాళ్ళకి ఇల్లు కావాలా, వాళ్ళకి బంగారం కావాలా, వాళ్ళకి ఉద్యోగం కావాలా, ఎందుకంట వాళ్ళకి అని ఇలా కాదు. మనకంటే తక్కువ స్థితి కలిగిన వారైనా ఎక్కువ గౌరవాన్ని పొందినప్పుడు మనం ఆనందించాలి. దాన్నే శరీరం అన్నారు. పౌలు అదే చెప్పాడు, వైవిధ్యములో ఉన్న గౌరవం, ఇది శరీరం అంటే. కాబట్టి సంఘము ఇక్కడ ఒక సాదృశ్యంగా, మెటాఫర్గా చెప్పబడతా ఉంది. అది శరీరము అని చెప్పబడతా ఉంది. చెప్పడినప్పుడు ఈ సంఘానికి అంటే శరీరానికి శిరస్సు ఎంత ముఖ్యమో, సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. శిరస్సు చేసే పని ఏంటి? ఆజ్ఞ ఇవ్వడం. శిరస్సు నుంచి వచ్చిన ఆజ్ఞ శరీరం అంతా పాటించింది. అలాగునే ఆయన మీతో చెప్పునది మీరు చెయ్యండి. అది అలాగ మనం ఆయన శిరసత్వం కింద, హెడ్షిప్ కింద మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ సంఘముగా మనం ముందుకెళ్ళాలి. ఇది ఆయన కోరుకునేది. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు, తర్వాత ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆ తర్వాత ఆయన సంఘము అనే శరీరమునకు శిరస్సు అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకొని 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నప్పుడు క్రీస్తు ప్రాధాన్యత మనం చూస్తాం, ఆయన యొక్క ప్రీ ఎమినెన్స్ మనం చూస్తాం. 2, ఆయన అన్నిటికీ సమస్తమునకు ఆధారభూతుడు అన్నప్పుడు క్రీస్తు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన శరీరమునకు శిరస్సులాగా క్రీస్తు సంఘానికి ఉన్నాడు అన్నప్పుడు ఆయన అధికారాన్ని మనం చూస్తాం, అథారిటీ మనం చూస్తాం. కాబట్టి ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడు, మనం ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటాం. ఇది ఆయన మనకు నేర్పుతుంది. కాబట్టి ఈ విషయాలు 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగిద్దాం.